ఆశా వర్కర్ల చీరలాగిన పోలీసులు జీతాలు పెంచాలని కోటి డివిఎం ముందు ధర్నా మహిళలపై ఇష్టానుసారంగా పోలీసుల దాడి ఇద్దరు ఆశా వర్కర్లకు తీవ్ర గాయాలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళలు పోలీసుల దాడిని ఖండించిన బీఆర్ఎస్ పోలీసుల తీరు అమానుషం ఎమ్మెల్సీ కవిత ఆశా వర్కర్లపై పోలీసుల తీరు అమానుషంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినందుకు ఆడబిడ్డలను కాకిలతో కాంగ్రెస్ పాలకులు కొట్టించారని మండిపడ్డారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు ఆశా వర్కర్లను దారుణంగా కొడుతూ పోలీసు వ్యాన్లో ఎక్కించిన తీరు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న నిర్బంధాలు అణచివేతకు ఏమాత్రం తీసిపోవని అన్నారు ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్ ఇదేనా ప్రజా పరిపాలన అంటే అధికారం శాశ్వతం కాదని నిలదీశారు చాకలైలమ్మ పోరాట స్ఫూర్తితో బతుకమ్మ ఆడే చేతులతోటే ఆడబిడ్డలు కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడడం ఖాయమని కవిత హెచ్చరించారు నిన్న ఎంత దారుణంగా అంటే ఒక ఉన్నదా ఇక్కడ ఏసీపో సిఐ ఆయన వెక్కిలి నవ్వులు నవ్వుతాను ఈమె చీర బట్టి ఇట్లా గుంజుతాను ఇక ఈ తల్లిని కొట్టే వాళ్ళు కూడా లేడీ కానిస్టేబుల్ మీరు మహిళలన్న సంగతే మర్చిపోయినలా గుద్దుతున్నారు ఈ లోపల కూర్చున్న మహిళలను గుద్దుతున్నారు చీరబట్టి లాగుతున్నారు వెక్కిలి చేష్టలు చేస్తున్నారు వాళ్ళు ఏమడిగిళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పలే ఆశా కార్యకర్తలకు 18,000 రూపాయల శాలరీ ఫిక్స్డ్ శాలరీ ఇస్తానని చెప్పలే 18,000 రూపాయల ఫిక్స్డ్ శాలరీ ఇస్తా మీరు బాధపడకుర్రి ఈ కేసీఆర్ని దింపి పడేయ్రి కుర్చీలకెళ్ళి అని చెప్పలే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇచ్చిన 418 హామీల్లో ఇది లేదా 18,000 రూపాయల ఫిక్స్డ్ శాలరీ ఆశా కార్యకర్తలకని లేదా ఏడాది పాటు వాళ్ళు వేచి చూసిండ్రు కదా ఏడాది పాటు ఓపిక పట్టిండ్రు కదా కుర్చీ ఎక్కగానే ఇవ్వడం సాధ్యం కాదేమో ఒక ఏడాది పాటు చూద్దాము అని ఆగిండ్రు కదా ఓపిక పట్టి మరి ఏడాది పాటు ఓపిక పట్టి ఆగిన తర్వాత ఆశా కార్యకర్తలు వాళ్ళకు రావాల్సిన హక్కుని వాళ్ళకు నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చమని రోడ్డు మీదకి వస్తే పోలీసులతో కొట్టిస్తావా చీరలు బట్టి లాగిస్తావా ఎంత దుర్మార్గంగా లాగుతాను తెలుసా వీళ్ళు ఎంత దారుణం అంటే వెక్కిలి నవ్వులు మళ్ళా లాక్కుంటే చీర లాక్కుంటేనే వెక్కిలి నవ్వులు ఈ మీద లాగుతారు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ నెరవేర్చుకో రేవంత్ రెడ్డి అని వచ్చి అడిగినందుకు గుద్దుతున్నారు ఎటు పడతాడు గుద్దుతున్నారు ఇక ఆమె కోమాచి ఆ శంపపొండి జరగకపోతే ఏం చేస్తుంది ఆశా కార్యకర్త ఆమె శంపపొండి జరిచింది వీళ్ళేమో గుద్దుతున్నారు ఇట్లున్నది వీళ్ళ కథ రేవంత్ రెడ్డి గారు సంవత్సరం గడవలే ఆశా కార్యకర్తలను కొట్టిపించినావు కదా మొత్తానికి కానీ ఈ ప్రభుత్వానికి ముందు ఉంటుంది ఆట నువ్వు ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా 18,000 రూపాయల హామీ ఎందుకు ఇచ్చినావు వాళ్ళకు వాళ్ళది పని కాదా వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తావా వాళ్ళకు మళ్ళీ చీరలు బట్టి లాగిచ్చుడు ఆ ఏసీపీ వెక్కిలి నవ్వుడు దీనికోసమా నిన్ను గెలిపించుకున్నది